హలో గైస్, అందరికి నమస్తే. ఎట్లున్నారు అందరూ? మీరు మంచిగా ఉండాలని కోరుకుంటానా. ఇలా గుడ్ న్యూస్ ఏంటిదంటే మావకు చిన్న దూడపిల్ల పుట్టింది. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే అది నడవట్లేదు. నాకైతే పిచ్చి బాధ అనిపిస్తుంది. అది దాన్ని చూద్దామని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి వెంటనే బయలుదేరిపోయినా దాన్ని చూద్దామని. అట్లా పోతాంటే మనకు ఒక వ్యూ కూడా కనిపించింది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వ్యూ అయితే మస్తు అనిపించింది. ఊరిని కథ పట్టాలు కొంచెం మిస్ అయితే కథమే కదా, దగ్గరికి వచ్చినట్టున్నది. ఇక నేనైతే దిగిపోయినా. మా స్టేషన్ వచ్చేసి రఘునాథ్పల్లి. దిగేసి ఆటో ఎక్కేసిన. ఆటో లోపల అయితే ముసలాళ్ళ ముచ్చట్లు మామూలుగా లేవు. మీకు వినబడదు కానీ మామూలుగా లేవు. నేను ఫుల్ నవ్వుకున్నా. అమ్మ ఇంటికి వచ్చేసినప్ప. ఇక నా దూడని చూసిన ఎంత బాగుందంటే, ఎంత క్యూట్ ఉందంటే, అన్ని యాక్టివిటీస్ సూపర్ ఉన్నాయి. కానీ దాని కాళ్ళు మెయిన్ వాతం వచ్చిందట. ఇది లేవడానికి అసలు లేద్దామని ఉంటుంది కానీ అసలు లేద్దామని దానికి కాళ్ళనే పనండి. పుంజకాయలు కావాలి. ఇద్దరం పోతాం, ఇద్దరికి వేసుకుందాం. ప్రశాంతి ఆ ముఖ్య రాజు ప్యాషన్ ఉంటుంది చూడు. ముఖ్య రాజు ప్రశాంత్ ఎక్కడట భాష. మేము గ్రౌండ్కి వెళ్ళేసరికి వేరే టీం ఆడుతూనే ఉన్నాయి. మా టీం వచ్చేసి మేము ఎంట్రీ ఫీజు కడదామంటే ఆల్రెడీ అయిపోయినాక వస్తాను లేదు బ్రో, ఇప్పుడు ఏ టీం లేవని చెప్పేసి మస్తు ఆర్డర్ చేసి లాస్ట్కి అయితే ఇక వాళ్ళని బతలాడు ఒక 1000 రూపాయలు పెట్టుకొని ఓడిపోయి వచ్చినాం. అప్పుడు సాటిస్ఫై అయింది మాకు. ఇక రిటర్న్ అయిపోయినా. మ్యాచ్ ఎట్లా ఢిల్లీ మొత్తం చెడు దిగిన మనకి మంచి వస్తాయి. నెలకి ఎంత వస్తాయి? ఒక 40,000 ఈజీగా. వాడొక 4-5 మందిని ఎంప్లాయీస్ పెట్టుకున్నాం. వేరే ప్రాసెస్ లో తీసుకున్నారు. ఇంటికి వచ్చేసరికి మా నాయనకైతే పాపం దాన్ని ఎట్లా నడిపించాలని శతకోటి ప్రయత్నాలు చేస్తాను. అస్సలు నడతలేదు. నేను కూడా మస్తు ట్రై చేసిన, అయినా కూడా అవుతలేదు అసలే. దానికి ఇంజక్షన్స్ వేయించిన. ఇంత చిన్న ఏజ్లో 4 డోసులు వేసిండట వాడు. ఏమో నాకు ఇంజక్షన్స్ వేద్దామంటే భయం అవుతుంది. లేచి గెంతులేయాలనే తపన నన్ను అయితే మస్తు బాధ పెడుతుంది. పుట్టిందని సంతోషపడాలన్నా లేకపోతే ఇది నడసలే అని బాధపడాలని అర్థమవుతుంది. ఓకే గాయస్, మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మీరు వీడియో చూస్తాను, లైట్ తీసుకుంటారు.